9 పథకాలు, ఇప్పుడేమో 6 పథకాలు. ఎలా ఉన్నాయి అమలు చూస్తే ఎలా? పింఛన్ అన్నది 3000 అన్నది 3000 ఇచ్చిండు అమ్మటే. స్త్రీ శక్తి పథకం పెట్టిండు, బాగానే ఉంది. గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, పిల్లలకి వేశారు అయ్యి. ఇంకేం కావాలో అన్ని అభివృద్ధి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సార్ మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడు 2016లోనే జరిగింది అది. ఈ రోజు జరిగింది. ఆయన ఎందుకు చేయలేదు? ఆయన వద్దని ఆయన మీటింగ్ లో చెప్పిండు కానీ అవునా కాదు? వాళ్ళు మీడియా ముఖంగా మధ్యాహ్నం మాట్లాడుతూ ఈ క్రెడిట్ చోరీ చేయడానికి ఇబ్బంది క్రెడిట్ చోరీ అనేది జనాలకి తెలుసు. ఇలా ఏం పిచ్చోళ్ళు ఎవరు లేరుగా. చూసుకుంటే ఎవరి వల్ల? నేను ఏ పార్టీ కాదు, కాకపోతే ఇవాళ పర్లా అభివృద్ధి అన్ని బాగానే చేస్తున్నారు. తండ్రి కొడుకులు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం. ఇలా హయాంలో చాలా వరకు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి అని మా మీద దుష్ప్రచారం అంటారు. మాజీ ఎప్పుడు పోయినాయి అన్ని, అమర్రాజా అన్ని పోయినాయి. అప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, మేము చెప్పేది కాదు, మీకు తెలుసు అవన్నీ. మీరు కూడా మీడియా ప్రతినిధులు కూడా దాన్ని ఎందుకంటే ఖండించి మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నాను ఫలానా ఆయన కొన్ని చేసిండు, పర్లా చేయలేదంట్లా. సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అభివృద్ధి అనేది లేదు. అప్పుడు తెలంగాణ వాళ్ళు మనం అన్నదమ్ముల్లా ఉన్నాము, నీటి వాటాకు వచ్చే తల్లి శత్రువులుగా మారకూడదు అంటున్నారు. వాటాలు కేసీఆర్ కి ఇవాళ గుర్తొచ్చిందా? జగన్ ఉన్నాడు లేదా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కేసీఆర్? ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ కోసం పదే వాదనలు జరుగుతున్నాయి. నేను రిక్వెస్ట్ గా అడిగాను. చేశారు, రాజశేఖర రెడ్డి చేసిండు, అందరూ చేసుకుంటూనే వచ్చారు. దాన్ని ఎవరు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి. ఎవరు డబ్బులు కాదు, ప్రజల డబ్బులేగా. సార్ మెడికల్ కళాశాలకి టెండర్లు రాకపోవడం మంచిదేని అంటున్నారు జగన్ గారు. కానీ ఎంతవరకు సార్ ఏదైనా ముందుకెళ్ళడం మంచిదే కదా? వాళ్ళ మీడియా ముఖంగా కూడా PPP4 అనేది దేశం అంతటా ఉంది. ఇవ్వాలి ఈ పక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకించేదే ఉంది. PPP4 అంటే దానికి గవర్నమెంట్ కింద యాన్యువల్లోనే ఉంటాయి అంటున్నారు. అది దాని వల్ల మరి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది కాదు PPP4 అనే విధానం. మరి దాన్ని తప్పు అనేది ఎక్కడ దొరుకుద్ది? ఏదో మన రాష్ట్రంలో అంటే సరిపోద్దా? అమరావతి రైతుల విషయంకి వస్తే 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఏం చేయలేదు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. మరొకసారి భూమి అడుగుతున్నారు, దేనికి 2 లక్షల కోట్లు అడుగుతున్నారు. ఏం చేశారో చేయలేదు. అప్పుడు భూ విస్తీకరణ చేయడానికి 2 సంవత్సరాల పైన పెట్టింది. అంతలో గవర్నమెంట్ పోయింది. పెద్ద శంకుస్థాపనలు చేసేసరికి మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన కానీ చేస్తూనే ఉండారుగా. 2 లక్షల కోట్లు వ్యయం అవుతుంది, ఎక్కడి నుంచి వస్తాయని వీరు అడుగుతున్నారు. కానీ మనకు ఆల్రెడీ కంపెనీలు వస్తున్నాయి కదా సార్. సరే 2 లక్షల కోట్లు వచ్చినా 5 లక్షలకు ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ అప్పులు తేట్లేదా? ఇవన్నీ తేలేదా? అందరూ తెస్తారు, అప్పులు తేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఇంటికి తెచ్చుకోవట్లే అప్పులు. అట్నే అప్పులు తెచ్చుకునే దాని స్తోమతను బట్టి తెచ్చుకుంటారు, అభివృద్ధిని బట్టి జరుగుతుంది. ఎలా ఉంటుంది సార్ మరి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి ఇస్తే బాగుంటుంది అంటారా? కొంచెం అభివృద్ధి తొందరగా ఇది ప్రైవేటీకరణ అయితే గవర్నమెంట్ కింద అయితే దాన్ని బడ్జెట్ కేటాయించాలి, ఇవన్నీ చేయాలి. అదే ప్రైవేటీకరణకి ఇచ్చారనుకో తొందరగా పూర్తయింది. ఏదైతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టారు పిల్లలకు. సరే ఏదో అంటుంటారు, ప్రతిపక్షంలో ఉండగా ఎవరైనా వాళ్ళైనా వీళ్ళైనా చేసేదే ఉంది దాని గురించి. ప్రస్తుతం బాగానే ఉంది. కొత్త ప్రభుత్వం అయినా సరే బాగా చేస్తున్నారు. అందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. అయితే సార్ మెయిన్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జరుగుతుంది, అన్ని కూడా బాగున్నాయి. అయితే ఒక చిన్న అంశం సార్, ఈ రోజు మధ్యాహ్నం మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మొదటగా చూసుకుంటే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తుని తెలంగాణ రేవంత్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టినట్టుగా ఆయన అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళకి తాగునీరుకి ఇబ్బంది ఉండదు సార్. అది అంశాల్లోకి వెళ్తే గత ప్రభుత్వాల్లో కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? వీళ్ళు చంద్రబాబు గారు అప్పుడే వస్తాయండి అభివృద్ధి పథకం మాత్రం. ఇంకో విషయం చూసుకుంటే సార్, ఈ అమరావతికి సంబంధించి 2వ దశ ల్యాండ్ పూలింగ్కి గతంలో భూములు తీసుకుని ఉన్నారు కాబట్టి అది డెవలప్ చేసి 2వ దశకి వెళ్తే బాగుండేది. 2 లక్షల కోట్లు అవసరం ఉంటుంది, 1,00,000 ఎకరాలకు కానివ్వండి అని ఈయన అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. అదేనండి, అది ఫస్ట్ తీసుకున్నవి పూర్తిగా రైతులకి ఆమోదంగా ఇంకా ఇవ్వలేదు ప్లాట్లు అని చెప్పేసి ఇప్పుడు అవి చేసి రెండోసారి తీసుకుంటే బాగుంటది కదా, అప్పుడే మళ్ళీ తీసుకుంటున్నారు. ఇది అభివృద్ధి జరుగుతుందా లేదా అని చెప్పేసి రైతులు తీసుకుంటానికి ఆమోదంగానే ఉన్నారు. కానీ 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేయకపోతే మాత్రం 5 లక్షలు మాకు కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అది అట్లా జరుగుతుందండి. మరి భోగాపురంలో ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ అవుతుంది సార్. 70% పనులతో పాటు ఒక ఫ్లైట్ కూడా టెస్ట్ రైడ్ కింద ల్యాండ్ చేశారు. ఎలా ఉంది ప్రయోగాత్మకంగా? అది మంచి పనేనండి. అది జగన్ గారి కార్యక్రమం ఇది అప్పుడు మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది అమలు జరిగింది కాబట్టి అది మంచి పని. క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు ప్రస్తుత నాయకులు. చంద్రబాబు గారు కూడా అప్పట్లో మా హయాంలోనే ముందుకెళ్ళిందని ఆయన అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. అవునండి, అప్పుడు జరిగింది 20% మిగిలిన పనులు పూర్తి చేశారు. సరే ఈయన అతను చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది పూర్తి చేశారు. ఇప్పుడు అభివృద్ధి చేయటం మంచిదే కదా, బాగుంది అది కూడా.
ఎలా ఉంది సార్ అప్పట్లో ఈ 16,000 ఎకరాలు ఫస్ట్ లో అడిగినప్పటికీ 2,500 ఎకరాలకు కుదిరింది. అవి ముందుకు తీసుకెళ్ళడానికి అనేక సమస్యలు ఉన్న కేంద్రంతో మాట్లాడి ముందుకు వెళ్ళామంటారు. అది అంత పూర్తిగా తెలియదండి మాకు మరి. ఏమంటారు సార్? మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వస్తేనేమో టెండర్లు రాలేదు, గవర్నమెంట్ చూస్తేనే బాగుంటుంది అనేది ఈయన వాదన. అదేలేండి, అది కూడా మరి మెడికల్ కాలేజీ అంటే పేదవాళ్ళ అభివృద్ధి కోసం ఇప్పుడు అట్లా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ చూస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచన అండి మరి. మా హయాంలోనే వృద్ధి రేట్ ఎక్కువ ఉంది. దీనికి సంబంధించి అప్పట్లో ఆర్బీఐ కూడా చాలా వరకు విడుదల చేసింది ఈ యొక్క నోటిఫికేషన్స్ అంటున్నారు. ఎలా ఉంది అప్పుడు కూడా? పర్లేదా సార్ ఆర్థిక పర్లేదండి. తదుపరి ఎలా ఉంది సార్? ప్రజెంట్ ఒక సమయం ఇమ్మంటున్నారు కదా ప్రభుత్వాలు, ఏమంటారు? సమయం ఉంటుందిలేండి, 2 years కండి, ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి చంద్రబాబు గారు కూడా అభివృద్ధి పథకంలో నడుస్తారు, బాగానే జరుగుతుందండి. వ్యక్తిగత పర్యటనల పైన చెప్పి వెళ్తే బాగుంటుంది అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు. గోప్యంగా ఎందుకు వెళ్తున్నారు? అంటే మరి అది దేని వల్ల వెళ్ళారు, మన ఇద్దరు కూడా లోకేష్ గారు కూడా చెప్పుకోకుండా వెళ్ళారని చెప్పేసి అనుకున్నారు. అది కొంచెం తెలియపరిస్తే మంచిగా ఉంటుందండి. ఎలా ఉంటుంది సార్ రాయలసీమకి ఆ ప్రాజెక్ట్ కడితే బాగుంటుంది అంటారా? ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమలో అంటే మరి ఆయన ఏమలో జరిగే కార్యక్రమం ఇప్పుడు ఆపారు అనేది, అది కడితే మంచిదండి. అంటే వీళ్ళకి ఏమైనా ఒప్పందం జరిగిందంటారా తెలంగాణ సీఎంకి? మనకి తెలియదండి, అంతగా తెలియదు. రైట్ సార్, అంతా బాగానే ఉంది అయితే.